నమస్తే, వెల్కమ్ టు జిఆర్ న్యూస్. టాలీవుడ్లో అసలు సినిమా వరల్డ్లో కూడా రౌడీ హీరో అంటే మనకు గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ గారు. నిజంగా ఆయన జర్నీ ఏదైతే ఉందో అదొక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒక సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తర్వాత ఒక మెయిన్ లీడ్గా ఇప్పుడు తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అదే రౌడీ హీరో అని చెప్తూ. సో ఈ జర్నీ అనేది అసలు ఒక్క రోజులో 2 రోజుల్లో ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. ఎన్నో ఇయర్స్ కష్టపడితే ఆయన ఈరోజు ఆ రౌడీ అనే ఏదైతే పేరుందో ఆ ట్యాగ్ ఉందో అది తీసుకొచ్చారు. సో అసలు ఈ రౌడీ ట్యాగ్ వెనుక అసలు స్టోరీ ఏంటి, అసలు ఎందుకు ఆయన్ని అందరూ రౌడీ అని పిలుస్తున్నారు, అసలు ఏంటి రౌడీ కదా అనేది మాట్లాడుకుంటే, ఆయన చిన్నతనం నుంచి కూడా ఏంటి అంటే ఒక మొండితనం, లేదు అంటే తను స్వతంత్రంగా ఉండాలని ఒక స్వభావం, లేదు అంటే ఎవరు ఏం చెప్పినా కూడా వినకుండా నాకు నచ్చిందే చేస్తాను అన్న విధంగా ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ముద్దుగా రౌడీ అని పిలుచుకునే వాళ్ళంట. సో అప్పటి నుంచి కూడా ఆయన అట్లానే ఉండడం, తర్వాత కెరియర్లోకి రాగానే ఏదైతే తను ఈ సినీ వరల్డ్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసిన చాలా సపోర్టింగ్ రోల్స్ ఉంటాయి పక్కన పెడితే, ఆయనకు ఒక మైల్ స్టోన్గా నిలిచిన మూవీ అర్జున్ రెడ్డి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మూవీలో ఆయన యాటిట్యూడ్ కానివ్వండి, ఆయన మాస్ కానివ్వండి, ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు కొంచెం సెన్సర్ అనుకోండి, కాకపోతే ఆయన క్యారెక్టర్కి మాత్రం ఆ మాటలు కానివ్వండి, ఆ యాటిట్యూడ్ బాగా సెట్ అయిందని చెప్పొచ్చు. అంటే ఆయన పర్సనాలిటీ కానివ్వండి, ఆయన వాయిస్ బేస్లో కానివ్వండి, మొత్తానికి ఆయన క్యారెక్టర్ పరంగా తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఒక రౌడీ టైప్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. సో అప్పటి నుంచి కూడా ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన ఫ్యాన్స్ కూడా రౌడీ హీరో అంటూ కూడా ముద్దుగా పిలుచుకునే వాళ్ళని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఆయన చిన్నతనం నుంచి వచ్చిన పేరు ఆయన పెద్దయిన తర్వాత ఆయనకు ఒక ట్యాగ్గా మారుతుంది. అందరూ కూడా అభిమానించే వాళ్ళు కూడా రౌడీ పేరుతో పిలుస్తున్నారు అంటే చిన్న విషయం కాదు. అండ్ ఆ తర్వాత కూడా సినిమాల విషయంలో ఆయన కొంచెం కిందకి వెళ్ళొచ్చు. అంటే ఏదైతే ఫ్లాపులు, సినీ ఫీల్డ్ ఏంటంటే ఫ్లాపులు హిట్టులు అనేవి కామన్. కాకపోతే చాలామంది ఆయన కిందకి లాగడానికి ట్రై చేసినా కూడా ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఈయన గురించి మాట్లాడుకుంటే, కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఒక రిలేషన్షిప్ ఏదైతే ఉందో రష్మిక మందన గారు అండ్ అలాగే విజయ్ దేవరకొండ గారు చాలా సీక్రెట్గా వీళ్ళ రిలేషన్ని మెయింటైన్ చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. సో అది ఈరోజు ఫిబ్రవరి 26వ తేదీన వాళ్ళ మ్యారేజ్ చాలా గ్రాండ్గా జరిగిందని చెప్పొచ్చు. అంటే ఎక్కువ మంది రాకపోయినా సరే వాళ్ళకి ఇష్ట ప్రకారం వాళ్ళ పెళ్ళిని వాళ్ళు చాలా హ్యాపీగా చేసుకున్నారు. సో ఫైనల్లీ ఇరువురు ఒకటయ్యారని చెప్పొచ్చు. మరి ఈ తరుణంలో ప్రస్తుతం ఈయనకి సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్ అనేది వైరల్ అవుతుందన్నమాట. సో ఏదైతే చెప్పారో, నేను ఎప్పుడూ కూడా నా ఫ్యాన్స్గా అనుకోను, ఎందుకంటే ఫ్యాన్స్ అనే పదం చాలా చిన్న పదం, నాకు వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఈరోజు ఇంతవరకు రాగలిగాను. కాబట్టి నేను నా ఫ్యాన్స్ని ఎప్పుడు కూడా రౌడీ గర్ల్స్ అని లేదంటే మై రౌడీ బాయ్స్ అని పిలుచుకుంటాను తప్ప ఈరోజు నేను ఫ్యాన్స్ అనుకోను. సో నార్మల్గా మనం చూస్తుంటాం కూడా, హౌ ఆర్ యూ మై రౌడీ బాయ్స్ అని కూడా ఆయన చాలా ఈవెంట్లో పిలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా చెప్పుకొచ్చారనమాట. మొత్తానికి రౌడీ అనే పదానికి ఆయన ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, మన సమాజం ఏంటి అంటే మనకి ఇలా ఉండు అలా ఉండు అని చాలా చెప్తుంది. కానీ అలా కాకుండా మనకి నచ్చినట్టు ఉంటూ వేరే వాళ్ళని నొప్పించకుండా ఉండడంలోనే మన రౌడీయిజం ఉంటుందని కూడా ఆయన కొంచెం మంచిగా చెప్పడం జరిగింది. సో ఈ పదం కూడా బాగా వైరల్ అయింది. సో ఇకపోతే ఆయనకంటూ ఒక బ్రాండ్ కూడా ఉంది, అందరికీ తెలుసు, రౌడీ వేర్ అని చెప్పి. మరి ఈ వేర్లో ఆయన ఎక్కువ క్యాప్స్ కానివ్వండి, షర్ట్స్ కానివ్వండి అండ్ అలాగే బ్రాండ్ ప్రమోషన్స్ ఏవైతే మూవీ ఈవెంట్స్ అవుతుంటాయి కదా, అక్కడ కూడా ఈ రౌడీ అనే బ్రాండ్ బాగా వైరల్ అవుతూ ఉంటుందన్నమాట. సో అదేంటి అనంటే, ఆయన చిన్నతనం నుంచి కూడా రౌడీ అనే పదం ఆయనకు ఒక ప్రొఫెషనల్ వరకు తీసుకొస్తుంది, ఆయనకు ఇప్పుడు ఇంత స్టాండర్డ్గా నిలబడుతుంది అని ఆయన కూడా ఊహించకపోవచ్చు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రౌడీ అంటే విజయ్ దేవరకొండ అంటే రౌడీ హీరో అంటూ కూడా ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు. అంటే ఈ ఫీల్డ్లో చాలా ఒడిదుడుకులు చూడొచ్చు, కానీ ఎన్ని ఫ్లాప్స్ అయినా కూడా ఆయన రౌడీ హీరో అని అంటారు తప్ప ఆయనకున్న మార్క్ ఎప్పటికీ పోదు. సో ఎనీవేస్, మొత్తానికి మన రౌడీ హీరో ఒక ఇంటివాడు కాబోతున్నాడు అనమాట. సో ఈ సందర్భంలో మా ఛానల్ జిఆర్ టీవీ తరపు నుంచి రష్మిక మందన గారికి అండ్ అలాగే విజయ్ దేవరకొండ గారికి హ్యాపీ మ్యారేడ్ లైఫ్.